వరంగల్ జిల్లా శంకర్ గౌడ్ అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో కుటుంబ సభ్యులు మాట్లాడారు. మరి కాసేపట్లో నర్సంపేట మండలం ముత్తోజిపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎట్టకేలకు ప్రతిష్టంభన వీడింది. కుటుంబ సభ్యులు శంకర్ గౌడ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో కార్మికులు కుటుంబ సభ్యుల అశ్రు నయనాల నడుమ శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ ముత్తోజిపేట నుంచి సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. మరి కాసేపట్లో ఈ అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం కుటుంబ సభ్యులంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ఇక ఈ అంత్యక్రియలపై ఉదయం నుంచి కూడా చాలా ప్రతిష్టంభన నెలకొంది. ఏదైతే ఇక్కడి నుంచి కూడా రాత్రి హైదరాబాద్లో కంజన్బాగ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి శంకర్ గౌడ్ ఇక్కడికి ఉదయం తీసుకొచ్చారు. అలాగే నిన్న సాయంత్రం ఏదైతే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నం చేసినటువంటి శంకర్ గౌడ్ని ముందుగా వరంగల్ ఎంజీఎంకు అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి కూడా అక్కడ వైద్యులు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా ఆయన కాపాడలేకపోయారు. ఉదయం ప్రాంతాల్లో ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడికి తీసుకొచ్చే ముందుగా ఇక్కడికి తీసుకొచ్చాక కూడా చాలామంది కార్మిక జేఏసీ నేతలంతా వచ్చారు. ఆయన నివాళులర్పించారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు కోరిక, అలాగే జేఏసీ నేతల కోరిక ఏంటంటే ఒక 10 నిమిషాలు నర్సంపేట డిపోకి మృతదేహాన్ని శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకొస్తే అందరూ అక్కడ ఉండి నివాళులర్పిస్తారని వారంతా కోరారు. కానీ పోలీసులు మాత్రం ఉదయం నుంచి ఒకే మాట మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తరలించేది లేదు, ఎందుకంటే శాంతి భద్రత సమస్య వస్తుంది అని చెప్పి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మృతదేహాన్ని ఇక్కడ అల్లుడి నివాసంలో, ఎందుకంటే శంకర్ గౌడ్కి సొంత ఇల్లు లేదు, దాంతో అల్లుడు ముత్తోజిపేటలో ఉంటున్నటువంటి అల్లుడి ఇంటికి తీసుకొచ్చారు. ఉదయం నుంచి ఇక్కడే మృతదేహాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ ఈ నర్సంపేట డిపోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పలుమార్లు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలుమార్లు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే మృతదేహాన్ని తీసుకొచ్చి రావడానికి ప్రయత్నించగా ఇటు జేఏసీ నేతలు అలాగే కుటుంబ సభ్యులు కూడా తీసుకురావడానికి ప్రయత్నించగా పోలీసులు మాత్రం చాలా అన్నిసార్లు కూడా అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మృతదేహాన్ని ఈ నివాసం నుంచి కదలనివ్వలేదు. అయితే కొద్ది మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి ఈ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఇటు భాజపా నాయకులు, కార్యకర్తలు అలాగే జేఏసీ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు, రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎలాగైనా సరే నర్సంపేట డిపోకి తీసుకువెళ్ళాలి, అక్కడ ఆయనకి అంజలి ఘటించాలి, ఆయనకి తుది నివాళులు అర్పించాలి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అంతిమయాత్ర చేస్తామని ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. కుటుంబ సభ్యులు అంటే ఒక మానవీయ కోణంలో ఆయన పనిచేసిన స్థలంలో ఒక్క 10 నిమిషాలు ఉంచుతామని చెప్పినా కూడా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. అయితే కొద్దిసేపటి క్రితం పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య చేసి ఆ తర్వాత అసూలు బాసినటువంటి శంకర్ గౌడ్ బాడీ డీకంపోజ్ అవుతుంది, కాబట్టి అంత్యక్రియలు జరపాలని చెప్పేసి పోలీసులు కుటుంబ సభ్యులకి చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా సమయం దాటిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు అంత్యక్రియలు జరగకపోతే రేపు మధ్యాహ్నం వరకు కూడా ఆగాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోరిక మీద పోలీసులు చెప్పిన దానికి విని వారంతా కూడా బండి సంజయ్కి చెప్పారు. బండి సంజయ్ కూడా మొదటి నుంచి మీకు ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఏదైతే నర్సంపేటకి తీసుకెళ్ళడానికి కుటుంబ సభ్యులు జేఏసీ నేతల కోరిక మీద తీసుకెళ్దాం, ఇందులో బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేయదు అని చెప్పేసి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి ముత్తోజిపేట నుంచి ఆయన వెనుతిరిగారు. ఇక మొత్తం జేఏసీ నేతలంతా కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులు అంతిమ యాత్రకు సన్నద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో ముత్తోజిపేట సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం నుంచి నెలకొన్న ప్రతిష్టంభన తొలగినట్లయింది. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. వారిని కూడా ముందుగస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఇక్కడికి రావడానికి ప్రయత్నించినటువంటి నేతల్ని కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మధుసూదనాచారి, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ తదితర నేతలందరినీ కూడా ముందస్తుగానే ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు. కాసేపట్లో ఇక అంతిమ
అంతిమ యాత్ర శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఓవర్ టు స్టూడియో.